నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను నీలిమ. ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్నవారు కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సలకు అంతర్జాతీయ ప్రమాణాలతో ఇప్పుడు నిడదవోలు పట్టణంలో శేషగిరి హాస్పిటల్ నందు డాక్టర్ తోపురాల కళ్యాణ చక్రవర్తి ఆర్థోపెడిక్ మరియు జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ప్రారంభించబడినది. అపోలో హాస్పిటల్ నందు 2000కు పైగా కీళ్ల మార్పిడి ఆపరేషన్లు చేసిన డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారి ఆధ్వర్యంలో ఇంపోర్టెడ్ ఇంప్లాంట్ కేవలం 1,15,000 రూపాయలకే చేయించున్నారు. మరియు డాక్టర్ తోపురాల విన్మయి ఎంఎస్ ఆర్థో మరియు ఆర్థోస్కోపిక్ సర్జన్ వారిచే చికిత్స చేయబడును. 24 గంటలు అత్యవసర సేవలను అందించగలము. సంప్రదించండి శేషగిరి హాస్పిటల్స్, గణపతి సెంటర్, నిడదవోలు. సెల్ 9504916916. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. నిడదవోలు ఉమెన్స్ కాలేజీలో పంచాంగ శ్రవణం నిర్వహించిన వాకర్స్ క్లబ్ సభ్యులు. నియోజకవర్గం నలుమూలల నుంచి తరలివచ్చిన పలువురు ప్రముఖులు. మహిళా వాకర్స్ క్లబ్ గాంధీనగర్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం. పంచాంగకర్త కృష్ణబాబును ఘనంగా సన్మానించిన నిర్వాహకులు. నరసాపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ కొనసాగుతున్న ఆందోళన. మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు ఆధ్వర్యంలో వినూత్న నిరసన. పెనుమాదం గ్రామంలో రైతులకు 5 పవర్ టిల్లర్స్ అందజేత. అన్నదాతలకు అందజేసిన జెడ్పీ చైర్మన్ కవరు శ్రీనివాస్. తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలు ప్రారంభించిన ఎమ్మెల్యే తెల్లం బాలరాజు. పోలవరం నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచన. ఇక డీటెయిల్స్ చూస్తే, పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు ఉమెన్స్ కాలేజ్లో వాకర్స్ క్లబ్ సభ్యులు పంచాంగ శ్రవణం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. పంచాంగ శ్రవణకర్తగా ఆరుగొల్లు వెంకటేశ్వరరావు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఆలుమూరి రాజశేఖర్, చక్కా రవికుమార్, బచ్చు వివి లక్ష్మణరావు, పొడుగు నరేష్, కేఎన్విపి కుమార్, కొత్తపల్లి సుప్రియ, మైలవరపు పద్మ కామేశ్వర ప్రసాద్, ఆకుల ముకుందరావు, షేక్ వజీరుద్దీన్, జి నారాయణరావు, అజీద్ పాషా, ఎం శ్రీనివాస్, మాదాసు వెంకటేశ్వరరావు, ఆర్టీసీ కృష్ణ, వెటర్నరీ ప్రసాద్, ఎం సాయమ్మ వెంకట్రావు, కొల్లిపర్ల సూర్యనారాయణ, గాడి కృష్ణ, గంట వెంకటస్వామి, బొల్లం నాగేశ్వరరావు, జి సర్వేశ్వరరావు, సోమేశ్వరరావు, గూడూరు వెంకటరమణ, గూడా బాబీ, గంగుల గోపి యాదవ్, అనిశెట్టి శ్రీనివాస్, ఆనంద సూరిబాబు, వాకర్స్ సభ్యులు పాల్గొన్నారు. చేసిన మన వాకర్ మరియు మాస్టర్ గారు ఆయన ఆరుగొల్లు వెంకటేశ్వర గారికి మన వాకర్స్ క్లబ్ తరఫున వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. కారణం ఏంటంటే పంచాంగ శ్రవణం చెప్పడం అన్నది చాలా సాహసోపేత నిర్ణయం. మా మాస్టర్ గారు ఈ విధంగా చెప్పి ఇంతమంది మనసులను రంజింపు చేసినందుకు వారికి వాకర్స్ క్లబ్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మన సభ్యులందరూ కూడా వారి ఉత్సాహాన్ని మరిన్ని కార్యక్రమాలకి ప్రేరణ కింద ఒకసారి కరతాళ తల్లులతోటి ఆ మాస్టర్ గారిని ఎంకరేజ్ చేసిందిగా కోరుకుంటున్నాం. అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. ఇక్కడ ఇచ్చేసిన వాళ్ళందరికీ అందరూ ఉగాది పచ్చడి కూడా తీసుకుని వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మాస్టర్ గారు చెప్పినట్టు జాతకాలు ఇవన్నీ ఆయన అన్ని క్లియర్గా చెప్పారండి. నేను అనేది ఏంటంటే పంచాంగం కరెక్ట్ కాదని చెప్పట్లేదు, దాన్ని బేస్ చేసుకుని అదే కాకుండా మనం చేసే పనులను బట్టి కూడా మన జాతకం అనేది డిపెండ్ అయి ఉంటుందని నా ఉద్దేశం అండి. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా ధన్యవాదాలు. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలులో గాంధీనగర్ వాకర్స్ క్లబ్, మహిళా వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం కార్యక్రమాన్ని నిర్వహించారు. గాంధీనగర్లోని రాజేశ్వరి రామకృష్ణ లయన్స్ కంటి హాస్పిటల్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి పంచాంగకర్తగా పొన్న కృష్ణబాబు వ్యవహరించారు. కొత్త సంవత్సరంలో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. అనంతరం అన్ని రాసుల గురించి వివరించారు. అనంతరం కృష్ణబాబును నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో
ఎలక్ట్ గవర్నర్ శనగల కృష్ణమూర్తి, వాకర్స్ క్లబ్ ప్రెసిడెంట్ కెల్లా శ్రీనివాసరావు, కార్యదర్శి అస్మత్ వినోద్, ట్రెజరర్ పి రామకృష్ణ, గాంధీనగర్ మహిళా వాకర్స్ క్లబ్ ప్రెసిడెంట్ జి విజయలక్ష్మి, సెక్రటరీ పేరుచర్ల సునీత, నిడదవోలు వాకర్స్ క్లబ్ ప్రెసిడెంట్ ఆలుమూరు రాజా, సెక్రటరీ బొచ్చు లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. నరసాపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ జేఏసీ ఆధ్వర్యంలో 61 రోజులుగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఆందోళనలో భాగంగా మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు ఆధ్వర్యంలో నరసాపురంలోని వేద పండితులు వేద ప్రవచనాలు పఠిస్తూ అంబేద్కర్ సెంటర్ నుండి శివాలయం సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి మనసు మారి నరసాపురం ప్రజల మనోభావాలకు అనుగుణంగా నరసాపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ వేద ప్రవచనాలు పఠించారు. చేసినటువంటి ఈ యొక్క దీక్షా శిబిరంలో ఎంతో మంది అన్ని వృత్తుల వారు కూడా వచ్చి దీక్షని ఏర్పాటు చేసి వారు చేసినటువంటి దీక్షలు ఈ రోజున సంవత్సరం నిశ్చయంగా ఉండి వారందరికీ కూడా ఈ రోజున ఈ వేద ప్రచారం చేయించు గ్రామంలో తిరగడం దేనికి అంటే ఎన్నో రోజుల నుండి ఇక్కడ దీక్షా శిబిరంలో నరసాపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలనేటువంటి దీక్షతో ఉన్నటువంటి వారందరి సంకల్పము, గ్రామస్తుల సంకల్పము నెరవేరాలని ఎప్పటి నుంచో నరసాపురం ఒక డివిజన్గా ఉన్నటువంటి దాన్ని అదేవిధంగా జిల్లా కేంద్రంగా ప్రకటించాలి అనేటువంటి సత్సంకల్పం ఈ ప్రజలందరికీ కలిగి ఈ యొక్క దీక్షా శిబిరంలో దీక్ష చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం వారికి తెలియజేస్తున్న వారు ఇప్పటి వరకు ఏ విధమైనటువంటి సమాధానం వారి దగ్గర నుంచి రాకపోయింది. ఈ రోజున ఉగాది సందర్భముగా మనం ఈ వేద ప్రవచనాన్ని చేసి ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం వారి మనస్సులలో ఉండేటువంటి ఆ కల్మషాన్ని పోగొట్టి నరసాపురాన్ని కేంద్రంగా ప్రకటించడమే చాలా మంచి అనేటువంటి సంకల్పం వారికి కలగజేయాలనేటువంటి సత్సంకల్పంతో ఈ రోజున ఈ వేద ప్రవచనం చేస్తూ ఈ గ్రామోత్సవం చేయడం జరిగింది.
మరి ఈ పవిత్రమైన కార్యక్రమంలో భాగస్వాములు అయ్యారు. మహిళా సోదరు మంది కూడా వేలాది సంఖ్యలో ఈ పవిత్ర కార్యక్రమంలో భాగస్వాములు అయ్యారు. వేలాది మంది ప్రజానికి ఈ పవిత్ర కార్యక్రమంలో భాగస్వాములు అయ్యారు. ఈ రోజున అన్నింటికన్నా మించి ఈ రోజున దైవ సన్నిధిలో ఉంటూ వేదాలు పఠించేటువంటి పవిత్రమైనటువంటి బ్రాహ్మణ సోదరులు కూడా మరి వేదాలు పఠించేటువంటి ఉత్తమమైనటువంటి బ్రాహ్మణ సోదరులు కూడా మరి ఈ రోజున వచ్చి ఈ పవిత్రమైన కార్యక్రమంలో భాగస్వాములు అయ్యారంటే ప్రభుత్వం కానీ మనం ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ ఒకసారి ఆలోచన చేయాలి. ఇంతమంది ఘోషిస్తూ ఇంత వేద భాషతో కూడా మరి వారు చేసినటువంటి ఈ మంత్ర ఉచ్చారంతోనైనా మీరందరూ కూడా ఆలోచన చేసి తప్పనిసరిగా మన పురాతనమైనటువంటి మన డివిజన్ హెడ్ క్వార్టర్ ని జిల్లా హెడ్ క్వార్టర్ గా చేయాలని సందర్భంగా కోరుతూ మీ అందరి ముందు సెలవు తీసుకుంటూ మరొకసారి నర్సాపురం ప్రజానీకానికి అందరికీ కూడా ఈ ఉగాది శుభాకాంక్షలు తెలియపరుస్తూ మీ అందరి ముందు సెలవు తీసుకుంటాం. పాలకొల్లు మండలం అరట్లకట్ల గ్రామంలోని పద్దాల వెంకమ్మ జాతర మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ జాతరలో పాల్గొన్న జెడ్పీ చైర్మన్, పాలకొల్లు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ కౌరు శ్రీనివాస్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వాసురాజు, ఎంపీటీసీ చింతపల్లి సాయిబాబా, వేండ్ర సింహాచలం, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమలలోని కుంకులమ్మ అమ్మవారిని లక్ష గాజులతో అలంకరించారు. వసంత నవరాత్రి ఉత్సవాలలో భాగంగా 9 రోజుల పాటు లక్ష గాజుల అలంకరణలో అమ్మవారు ప్రజలకు దర్శనం ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. అనంతరం పండితుల సమక్షంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. భక్తులు మొక్కులు చెల్లించుకొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అమ్మవారి దగ్గరలోకి వెళ్ళి గోత్రనామా చెప్పించుకుంటారు. టికెట్ కావాల్సిన వారు కౌంటర్ వద్దకు వచ్చి టికెట్ తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. సమర్పయామి. అమ్మవారి దగ్గరలోకి వెళ్ళి గోత్రనామా చెప్పించుకుంటారు. కావున భక్తులు నియమించవలసిందిగా తెలియజేస్తున్నాము. నూతన సంవత్సర క్యాలెండర్లు 30 రూపాయలు, 100 రూపాయలు క్యాలెండర్. ఉగాది పండుగ సందర్భంగా పాలకొల్లు పట్టణంలోని ముఖద్వారమ్మ అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా అమ్మవారిని రాష్ట్ర పంచాయతీరాజ్ ప్రధాన కార్యదర్శి, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ ఎడ్ల తాతాజీ, మాజీ ఎమ్మెల్సీ, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ మేకా శేషుబాబు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ హాస్పిటల్ అడ్వైజరీ కమిటీ మెంబర్లు చినిమిలి గణపతిరావు, చెన్ను విజయ్, మండేల రజని, గాదిరెడ్డి బాలు, రేలంగి బాబీ, పాలపర్తి కృపనాథ్, పెచ్చెట్టి కృష్ణాజీ, దేశంశెట్టి రాము, అంగర రమేష్, తలుపూరి భుజంగరావు తదితరులు పాల్గొన్నారు. పక్కన
చాలా అద్భుతంగా ఉంది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సలకు అంతర్జాతీయ ప్రమాణాలతో ఇప్పుడు నిడదవోలు పట్టణంలో శేషగిరి హాస్పిటల్ నందు డాక్టర్ తోపురాల కళ్యాణ చక్రవర్తి ఆర్థోపెడిక్ మరియు జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ప్రారంభించబడినది. అపోలో హాస్పిటల్ నందు 2000కు పైగా కీళ్ల మార్పిడి ఆపరేషన్లు చేసిన డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారి ఆధ్వర్యంలో ఇంపోర్టెడ్ ఇంప్లాంట్ కేవలం 1,15,000 రూపాయలకే చేయించున్నారు. మరియు డాక్టర్ తోపురాల విన్మయి ఎంఎస్ ఆర్థో మరియు ఆర్థోస్కోపిక్ సర్జన్ వారిచే చికిత్స చేయబడును. 24 గంటలు అత్యవసర సేవలను అందించగలము. సంప్రదించండి శేషగిరి హాస్పిటల్స్, గణపతి సెంటర్, నిడదవోలు. సెల్ 9504916916. వెల్కమ్ బ్యాక్. పోడూరు మండలం పెనుమాదం గ్రామంలోని రైతు భరోసా కేంద్రం ద్వారా రైతులకు 5 పవర్ టిల్లర్స్ ను అందిస్తున్నామని జెడ్పీ చైర్మన్ పాలకొల్లు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ కవ్వూరు శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా పవర్ టిల్లర్స్ ను ఆయన రైతులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పోడూరు జెడ్పీటీసీ గుంటూరి పెద్దిరాజు, మండల కన్వీనర్ గణపతిరాజు, గ్రామ సొసైటీ అధ్యక్షులు కొర్రపాటి వీరస్వామి, పితాని చిన్న, పి నాగరాజు, ఆంజనేయులు, రాము, బల్ల రాజశేఖర్, వడ్లపాటి సురేష్ తదితరులు పాల్గొన్నారు. యలమంచిలి మండలం అడవిపాలెం గ్రామంలోని కనకదుర్గమ్మ అమ్మవారి జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ జాతరలో పాల్గొన్న జెడ్పీ చైర్మన్ కవ్వూరు శ్రీనివాస్ అమ్మవారికి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో గున్నం నాగబాబు, తోట రామకృష్ణ, బుంగా జయరాజు, సిర్ర నాగరాజు, పెచ్చెట్టి ఏడుకొండలు, దొంగ హరికృష్ణ, జక్కంశెట్టి వంశీ, వి అప్పారావు, గంజి నరసింహారావు, గోలిశెట్టి గణపతి, గోలిశెట్టి జాజినాయుడు తదితరులు పాల్గొన్నారు. ఉగాది పండుగను పురస్కరించుకుని అడవిపాలెం గ్రామంలోని కనకదుర్గమ్మ అమ్మవారిని రాష్ట్ర ఎస్సీ కమిషన్ మెంబర్ చెల్లం ఆనంద్ ప్రకాష్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనతో పాటు రాష్ట్ర పంచాయతీరాజ్ ప్రధాన కార్యదర్శి, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ ఎడ్ల తాతాజీ, మాజీ ఎమ్మెల్సీ, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ మేకా శేషుబాబు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో బుంగా జయరాజు, తోట రామకృష్ణ, సిర్రా నాగరాజు, గంజి నరసింహారావు, దొంగ హరికృష్ణ, విస్సా అప్పారావు, గవర్నమెంట్ హాస్పిటల్ అడ్వైజరీ కమిటీ మెంబర్ చెన్ను విజయ్ తదితరులు పాల్గొన్నారు. ఉగాది సందర్భంగా పాలకులు క్షీర రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారికి ప్రత్యేక పండ్లతో అలంకరణ చేశారు. స్వామివారిని దర్శించుకోవడానికి అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. ఈ సంవత్సరం అందరూ సుఖ సంతోషాలతో ఆనందంగా జీవించాలని అర్చకులు పూజలు చేశారు. विद्यते ओम तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो श्रीरामलिंगेश्वर स्वामिने नमो नमः। सुवर्ण दिव्य मंत्र पुष्पं समर्पयामि।
ఇలా కింద నుంచి చేస్తే పైకి ఎట్టే కెమెరా శుభ్రంగా పడుకోవాలండి పడుకోబెట్టే శివాధారి సదా శివ చక్రధర నారాయణ చక్రధర నారాయణ శివ 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 సదా శివ పోయాయి నేను ఇచ్చేస్తాను. స్మితభక్రత్వాదమిషస్య ప్రజేవా శ్రీ సమేత నారాయణ శ్రీ సమేత నారాయణ శ్రీ సమేత నారాయణ శ్రీ సమేత నారాయణ. శ్రీరస్సు శుభమస్సు అవిఘ్నమస్సు. ఈరోజు సంవత్సరాది పురస్కరించుకొని శుభకృతి నామ సంవత్సరం. ఈ సంవత్సరమునందరూ అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా విరాజిల్లుతో ఉండాలని చెప్పి, అందరికీ శుభం జరగాలని చెప్పి శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి వారి ఆలయమునందు విశేషముగా భక్తజనావళి అందరికీ కూడా శుభాశిస్సులు అందజేస్తున్నాం. అట్లాగే ఈ శుభకృతి నామ సంవత్సరంలో ఈ రోజు శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి వారికి ప్రత్యేకముగా ఈయనకి సమస్తమైనటువంటి ఫలములతో శ్రీ స్వామివారికి అలంకారం దించబడింది. ఈ రోజున ఈ స్వామివారికి అలంకారం కూడా ప్రత్యేకంగా ఏమిటయ్యా అంటే విశేషం. ఈ స్వామివారికి ఎంత ప్రీతికరమైనటువంటిది. ఈశ్వరుడికి ప్రత్యేకంగా ఆయనకి సుఖంగా ఆనందంగా ఉండాలని, భక్తులందరూ కూడా సంతోషంగా ఉండాలని ఇంటింటికో పుష్పం ఈశ్వరుడికో మాల అన్నారు. అంచేత ఈశ్వరుడికి ప్రతి ఇంటి నుంచి ఒక పుష్పం అందడం వల్ల చాలా గొప్ప విశేష ఫలితం కలుగుతుంది. అలాగే ఈ రోజున ఎవరైతే ఈ స్వామికి భక్తి శ్రద్ధలతో ఈ స్వామికి ఏవైతే సమర్పించారో వారి ఇంట కూడా అవన్నీ కూడా సమృద్ధిగా కలుగుతాయి. పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఎమ్మెల్యే తెల్లం బాలరాజు తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను ప్రారంభించారు. పోలవరం నియోజకవర్గానికి కేటాయించిన వాహనాలను ఎమ్మెల్యే స్వయంగా నడిపి పరిశీలించారు. ప్రభుత్వం అందిస్తున్న సేవను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు. ప్రసవం తర్వాత తల్లి బిడ్డను నేరుగా వారి ఇంటికి సురక్షితంగా చేర్చేందుకు వాహనాలు ఉపయోగపడతాయని అన్నారు. బాబు కానీ ఏం డాక్టర్ గారు రెడీ రెడీ పోడూరు మండలం మట్టపర్రు గ్రామ పంచాయతీకి జెడ్పీ చైర్మన్ కవ్వూరు శ్రీనివాస్ ట్రాక్టర్లను అందజేశారు. జిన్నూరు ఈ ట్రైలర్ అండ్ సొసైటీ రైతుల సహకారంతో మట్టపర్రు పంచాయతీకి మినీ ట్రాక్టర్ను అందించారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ సుమంగలి, జెడ్పీటీసీ గుంటూరు పెద్దిరాజు, జున్నూరు సొసైటీ అధ్యక్షులు డిటిడిసి బాబు, మండల కన్వీనర్ గణపతిరాజు, వైస్ ఎంపీపీ సీతారామరాజు, వైస్ ఎంపీపీ గుబ్బల సత్యనారాయణ, హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ పి పెద్దిరాజు, సొసైటీ డైరెక్టర్ తంగేల పురుషోత్తం, జి విజయదేవి, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
నరసాపురంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో భగవద్గీత అంత్యాక్షరి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థుల అంత్యాక్షరి పోటీలు పలువురిని ఆకర్షించాయి. నరసాపురం లయన్స్ క్లబ్ తరఫు నుండి ఈరోజు ఉగాది పండుగ సందర్భంగా మా లయన్ కృష్ణవేణి మేడం గారు భగవద్గీత విద్యార్థులకు నేర్పిస్తూ ఉంటారు. విద్యార్థులు పెద్దవారు అందరూ నేర్చుకుంటూ ఉంటారు. అయితే డిగ్రీ వరకు చదువుతున్న విద్యార్థులకి ఈరోజు భగవద్గీత పైన అంతాక్షరి కార్యక్రమం నిర్వహించారు. ఇది సామాన్యమైన విషయం కానే కాదు. అసలు పిల్లలందరూ కూడా చాలా ఎక్సలెంట్గా ఎంత అద్భుతంగా చెప్పారంటే చాలా బాగా చెప్పారు. ఈ అంతాక్షరి కార్యక్రమం అంతా కూడా చక్కగా నిర్వహించబడింది. ఈ పిల్లల్ని ఎంత చక్కగా తీర్చిదిద్దిన లయన్ కృష్ణవేణి మేడం గారికి లయన్స్ క్లబ్ తరఫు నుంచి ఎవరైతే దీనిలో పార్టిసిపేట్ చేశారో వారందరికీ ఇప్పుడు ఒక పేరెంట్ ప్యాడ్స్ని బహుమతిగా ఇవ్వదలుచుకున్నారు. ఇంతే కాకుండా లయన్స్ క్లబ్ తరఫు నుండి ఏప్రిల్ 9వ తారీఖున మాకు గవర్నర్ గారి అఫీషియల్ విజిట్ ఉంటుంది. దీనిలో విన్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి భగవద్గీత నేను గత 50 సంవత్సరాలుగా చెప్తున్నాను. పాఠశాలలో ప్రవేశించడం జరిగింది. ఈ భగవద్గీత చదివినటువంటి వాళ్ళందరికీ కూడా స్పష్టమైనటువంటి ఉచ్చారణ, ఇక తిరుగులేదు. వాళ్ళ యొక్క లైఫ్లో తిరుగులేనటువంటి విధంగా వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానీ విజయనికేతనం నెరవేరుస్తున్నారు. ఈరోజు ఫస్ట్ వచ్చినటువంటి సుశాంత్ అనేటువంటి అబ్బాయి, వాళ్ళది విజయనగరం. వాళ్ళు ఒక ఏడాది నుంచి నేర్చుకున్నాడు. చదువుకున్నాడు. 18 అధ్యాయులు కూడా ఏకధాటిగా కంఠస్థం చేశారు. ఎక్కడైనా చెప్తారు. స్టేజ్ ఎక్కిన తర్వాత ఏంటంటే కొంచెం ఫీల్ ఉంటుంది, భయం ఉంటుంది. పిల్లలందరూ కూడా చాలా కష్టపడి నేర్చుకున్నారండి. ఇందులో ఎవరు సామాన్యం కాదు. చాలామంది 15 అధ్యాయులు పైగా వచ్చు. 15 అధ్యాయులు పైన వచ్చు. అయితే ఇక్కడ చెప్పలేకపోవడం అనేది దోషం కాదు, భయం. భయం చేత చెప్పలేకపోయారు తప్ప. ఎందుకంటే నిన్న మొన్న కూడా 2 రోజుల నుంచి ఇంటి దగ్గర వీళ్ళందరికీ కూడా రాత్రి 8 గంటల వరకు పద్యాలు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో 4 బాలికల మిస్సింగ్ కలకలం రేపుతోంది. మంగాయమ్మరావుపేట ఏకేపీఎం పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న 4 విద్యార్థులు అదృశ్యం కావడంతో వారి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. బాలికలు కనిపించకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా వీరు 4 హైదరాబాద్లో ఉన్నట్టు ప్రాథమికంగా గుర్తించిన పోలీసులు సురక్షితంగా స్వగ్రామానికి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నిడదవోలు ఉమెన్స్ కాలేజీలో పంచాంగ శ్రవణం నిర్వహించిన వాకర్స్ క్లబ్ సభ్యులు. నియోజకవర్గం నలుమూలల నుంచి తరలివచ్చిన పలువురు ప్రముఖులు. మహిళా వాకర్స్ క్లబ్ గాంధీనగర్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం. పంచాంగకర్త కృష్ణబాబును ఘనంగా సన్మానించిన నిర్వాహకులు. నరసాపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ కొనసాగుతున్న ఆందోళన. మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు ఆధ్వర్యంలో వినూత్న నిరసన. పెనుమాదం గ్రామంలో రైతులకు 5 పవర్ టిల్లర్స్ అందజేత. అన్నదాతలకు అందజేసిన జెడ్పీ చైర్మన్ కవరు శ్రీనివాస్. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలు ప్రారంభించిన ఎమ్మెల్యే తెల్లం బాలరాజు. పోలవరం నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచన. కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సలకు అంతర్జాతీయ ప్రమాణాలతో ఇప్పుడు నిడదవోలు పట్టణంలో శేషగిరి హాస్పిటల్ నందు డాక్టర్ తోపురాల కళ్యాణ చక్రవర్తి ఆర్థోపెడిక్ మరియు జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ప్రారంభించబడినది. అపోలో హాస్పిటల్ నందు 2000కు పైగా కీళ్ల మార్పిడి ఆపరేషన్లు చేసిన డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారి ఆధ్వర్యంలో ఇంపోర్టెడ్ ఇంప్లాంట్ కేవలం 1,15,000 రూపాయలకే చేయించున్నారు. మరియు డాక్టర్ తోపురాల విన్మయి ఎంఎస్ ఆర్థో మరియు ఆర్థోస్కోపిక్ సర్జన్ వారిచే చికిత్స చేయబడును. 24 గంటలు అత్యవసర సేవలను అందించగలము. సంప్రదించండి శేషగిరి హాస్పిటల్స్, గణపతి సెంటర్, నిడదవోలు. సెల్ 9504916916.